తుఫాను తీవ్రత అయితే పెరుగుతూ వస్తుంది. అలాగే గాలిలో తీవ్రత కూడా గంట గంటకు పెరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ హోర్డింగ్స్ కాబట్టి ఇక్కడ చెట్టు ఏ విధంగా ఊగుతుందో చూపిస్తున్నాం. ఈ రోజు అయితే ఇప్పుడు చూసాం, ఒకవేళ తుఫాను తీరం దాటిందైతే మాత్రం ఈ చెట్టు అయితే రేపు కనిపించే అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెట్టు ఇప్పుడు అయితే ఏ విధంగా ఊగుతుందో చూస్తున్నాం. రేపైతే ఈ చెట్టు అయితే మనకు కనిపించకపోవచ్చు. అలాగే ఆ తుఫాను తీవ్రత అంటే ప్రస్తుతం 60 కిలోమీటర్ల గాలులు ఎదురుగాలులు ఇప్పుడైతే వేస్తున్నటువంటి దృష్టిలో, అలాగే అది డబల్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే 120 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరం దాటే పరిస్థితుల్లోనే ఈ గాలుల తీవ్రత అయితే మరింత ఉండే అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడ మొత్తం బోర్డులు కావచ్చు, మొత్తం అన్నీ కూడా రేపటికైతే ఇటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడదు. ఏంటంటే సముద్రానికి కొతవేడి దూరంలోనే ఇటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇది తీరం వెంబడి బీచ్ పొడవునా కూడా ఆ చెట్లన్నీ కూడా ఊగుతున్నాయి. రేపైతే ఈ చెట్లన్నీ కూడా కనిపించే అవకాశం ఉండదు. మనం చూస్తున్నటువంటి రోడ్డు పొడవులో కనిపిస్తున్నటువంటి చెట్లు చూస్తున్నాం. ఈ చెట్లన్నీ కూడా రేపు తుఫాను రాత్రి తీరం దాటే క్రమంలో మొత్తం ఇవన్నీ కూడా తీరం దాటే క్రమంలో అన్నీ కూడా ఇరిగిపోయే ప్రమాదం అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ యొక్క ప్రాంతాలను ఎవరు కూడా అనుమతిస్తలేదు. ఇప్పుడే ఇంత తీరపు రూపంలో గాలి ఉంటే ఆ తుఫాను తీరం దాటే సమయంలో మరింత ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నారు. అలాగే సముద్రం ఏదైతే ఇక్కడ మొత్తం అంతర్వేది నుంచి కూడా అంతర్వేదిలో కూడా సముద్రం ముందుకు రావడం, అక్కడ పరిస్థితులు కూడా చూస్తాం. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మరిన్ని డీటెయిల్స్ కోసం. మీరు లైన్లో ఉండండి. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. అంతర్వేది నుంచి మా ప్రతినిధి మనోజ్ కూడా జాయిన్ అవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ బిఫోర్ దట్, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మోంతా తుఫాన్ కొంత డైరెక్షన్ మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రాంతాల మీద కూడా ఎఫెక్ట్, అంటే తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నటువంటి ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల మీద కూడా ఆరెంజ్ అలర్ట్ స్థాయిలో ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన దగ్గర రెడ్ అలర్ట్ జారీ చేయాల్సినటువంటి స్థాయిలో మనకి ఎఫెక్ట్ కనిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే తన పరిధిని విస్తరించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎటువైపు టర్న్ అవుతుంది మోంతా తుఫాన్, ఏ ప్రాంతాల మీద కొత్తగా ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, మనం అనుకుంటూ ఉన్నాం కళింగపట్నం మచిలీపట్నం మధ్యలో, అంటే అప్రాక్సిమేట్లీ ఈ పై ప్రాంతంలో మనకి మోంతా తుఫాన్ ఎంటర్ అవుతుందని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇక్కడ చేంజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ మ్యాప్లో చూస్తే ఇంకొంచెం క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఈ ట్రాకర్ మీరు చూస్తున్నారు. సండే ఇక్కడ ఉన్నటువంటిది, ఆ తర్వాత నిన్నటికి ఇక్కడికి వచ్చింది, ఈరోజు ఉదయం ఇక్కడుంది, ఈరోజు ఈ ప్రాంతం, ఇక్కడి నుంచి ఇలా పైకి వస్తుందని చెప్పి మనం అనుకున్నాం. కానీ కొంచెం డౌన్కి వచ్చింది. ఎఫెక్ట్ ఈ ప్రాంతం మీద కొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ ట్రాకర్, అంటే అంచనా వేస్తున్నటువంటి ట్రాకర్ ఇది. ఇలా వెళ్తుందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ మీరు చేంజ్ చూడొచ్చు. దిస్ ఈజ్ ద వే. ఇక్కడ మనకి కొంచెం డౌన్కి వచ్చి ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది. అంటే విజయవాడ ప్రాంతంలో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం విజయవాడ పైన విశాఖపట్నం వైపు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటూ మనం అనుకున్నాం. కాకినాడ వైపు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటూ మనం అనుకున్నాం. కానీ విజయవాడ నుంచి చెన్నై మధ్యలో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇలా ఉంటుంది. మనం చూస్తున్నాం మచిలీపట్నానికి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది, కాకినాడకి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది, వైజాగ్కి 340 కిలోమీటర్ల దూరంలో ప్రజెంట్ ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ఈరోజు సాయంత్రానికల్లా ఆంధ్రప్రదేశ్ మీద పూర్తి స్థాయిలో తన ప్రభావాన్ని చూపించబోతుంది. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇలా పైకి వెళ్తుంది అనుకున్నటువంటి తుఫాన్ ఎఫెక్ట్ కొంచెం డౌన్కి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు కూడా ఈ కింద వైపు కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. చెన్నైకి అనుకున్న దానికంటే మరింత పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి. నెల్లూరు, చిత్తూరు, ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాలు భారీగా పడేటువంటి అవకాశం ఉంది. సహజంగా రాయలసీమ ప్రాంతంలో ఆరెంజ్ అలర్ట్ నుంచి ఎల్లో అలర్ట్ మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది తీవ్రత అనుకున్నాం. బట్ ఇప్పుడు పూర్తిగా చేంజ్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం. పరిస్థితి మారిపోతుంది. ఇక్కడ ఖచ్చితంగా వర్షాలు ఉండబోతున్నాయి. వైజాగ్లో ఎఫెక్ట్ యాజ్ యూజువల్గా ఉన్నప్పటికీ కూడా తన పరిధిని విస్తరించుకుంటుంది. ఇదిగో అసలు కాన్సన్ట్రేషన్ మనం చూస్తున్నాం. అంటే సహజంగా ఇలా రావాల్సినటువంటి ఈ మూమెంట్ ఇలా ఉండాల్సింది కొంచెం డౌన్కు ఉంది. సో దీనివల్ల ఇటువైపు అంటే మచిలీపట్నం కంటే కింద ప్రాంతాలకు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. విజయవాడలో కూడా వర్షాలు ఎక్కువ పడే అవకాశం ఉంది. విజయవాడ, గుంటూరు,
అలాగే ఇటు రాయలసీమ ప్రాంతాల మీద కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ఇంతకుముందు ఉన్నటువంటి మ్యాప్లో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే రూట్ ఎలా మారుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. యా పీసీఆర్ ఒకసారి. యా ఇక్కడ మనం చూడొచ్చు, దిస్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ పాత్, బట్ కానీ కొంచెం డౌన్ స్ట్రీమ్కి వెళ్ళడానికి మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. దిస్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ పాత్. ఇలా కర్వ్ తీసుకుంటుంది అనుకున్నారు,